వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారునా? మా అమ్మ అయితే నా కోసం హెయిర్ ఆయిల్ అయితే కాస్తుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. భృంగరాజ లీఫ్, ఇంకా కరివేపాకు, మందారాకు, ఆనియన్, గోరింటాకు, అలోవెరా, మందార ఫ్లేవర్, మెంతులు ఇవన్నీ వేసి కోకోనట్ పారాషూట్ ఆయిల్ అయితే మా అమ్మ పోస్తుంది. చూడండి. పోసుకుంది చూడండి. ఇప్పుడైతే ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేస్తారనమాట. చూడండి, మా అమ్మ అయితే ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తుంది. మందారాకు, కరివేపాకు, భృంగరాజ లీవ్స్, హైబిస్కస్ ఫ్లవర్స్, ఆనియన్స్, గోరింటాకు, అలోవెరా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మెంతులు అయితే లాస్ట్లో వేసుకోవాలి. మన బాటిల్లో కోకోనట్ బాటిల్ ఉంటుంది కదా, దానిలో అయితే వేసుకోవాలి. తర్వాత అయితే మనమైతే వేసుకున్నాం మెంతులను అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇదైతే బాగా కలుపుకోవాలి. బాగా అయితే కలుపుకోవాలన్నమాట. బాగా అయితే తెల్లనివ్వాలన్నమాట. ఇవన్నీ వేసి హెయిర్కి పెట్టుకుంటే అన్నమాట బాగా అయితే పెరుగుతుంది జుట్టు. బాగా అయితే కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట మనం. హెయిర్ అయితే బాగా పెరుగుతుంది ఈ ఆయిల్ పెట్టుకుంటే. బాగా అయితే ఆయిల్ బెలూన్స్ వస్తాయి చూడండి, ఆ బెలూన్స్ వచ్చేదాకా ఉండాలన్నమాట. బాగా అవైతే ఇవ్వాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత అంటే బాగా వస్తాయి కదా, ఆయిల్ అయితే పైకి కనిపివ్వాలి. అప్పుడైతే తీసి బాటిల్లో పోసుకుంటే ఇవైతే రోజు మార్నింగ్ అయినా ఎప్పుడైనా పెట్టుకుంటే హెయిర్ అయితే బాగా పెరుగుతుంది అన్నమాట. మా అమ్మ అయితే నాకు ఇదే పెడుతుంది హెయిర్కి. చూడండి ఎలా వచ్చినాయో లీవ్స్ అయితే. భృంగరాజ లీఫ్ వేసుకుంటే అన్నమాట ఎవరికైనా వైట్ హెయిర్ ఉంటే కూడా బ్లాక్ హెయిర్గా వస్తుంది అన్నమాట.
అందుకే మనం ఆపకుండా కలబెడుతూనే ఉండాలి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అవి బాగా ఆయిల్ అయితే బాగా వచ్చిన తర్వాత స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడే రిజల్ట్స్ మీకు తెలుస్తాయి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 1 లైక్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే అది బాగా కాగిపోయింది అనమాట. చెప్పాను కదా బబుల్స్ అయితే పైకి రావాలి. ఇలా అయితే బబుల్స్ వస్తే చూడండి ఎలా వస్తుందో బబుల్స్. అలా బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడికట్ట పెట్టుకొని మనం అయితే తలకైతే పెట్టేసుకుంటే హెయిర్ అయితే బాగా పెరుగుతుంది రోజు పెట్టుకుంటే. సరే బాయ్ అండి.